నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యానం గౌతమి గోదావరికి వరద నీరు మరింత పోటెత్తడంతో ముంపు ప్రాంతాలను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన యానం పరిపాలనాధికారి మునిస్వామి. కాకినాడ జిల్లా కాజులూరు మండలం చేదువాడ గ్రామం గవర్నమెంట్ స్కూల్లో పుస్తకాలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు. ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద రోజురోజుకి పెరగడంతో భయాందోళన చెందుతున్న లంక గ్రామాలలోని ప్రజలు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యానం గౌతమి గోదావరికి వరద నీరు మరింత పోటెత్తడంతో యానం రాజీవ్ గాంధీ బీచ్ కి వరద ముంపునకు గురవుతోంది. రాజీవ్ గాంధీ బీచ్ తో పాటు పలు పల్లపు ప్రాంతాలకు వరద ముప్పు ఉండడంతో ముంపు ప్రాంతాలను వివిధ శాఖల అధికారులతో కలిసి యానం పరిపాలనాధికారి మునిస్వామి పరిశీలించారు. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. యానంలో వరద ముప్పుకు సంబంధించి శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అజెండాలోని పలు అంశాలను పరిశీలించారు. పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. పలువురు సిబ్బందిపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే, ఈ మధ్యనే 2-3 ఇలాగే మా నోటీసులో అనాథరైజ్గా ఇచ్చినట్టు చెప్పి తెలిసింది. కాబట్టి ఒకవేళ అలా అనుకుంటే కనుక ఓపెన్ గానే చెప్తున్నాను నేను. అంతే, అది అధికారుల నిర్లక్ష్యం అనో లేకపోతే ఇంకోటో కాదు. దానికి మనం ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు మన దగ్గరికి ఆశ్రయించి వచ్చి ఏమంటే ఇలా కట్టుకుంటున్నాం, మనం ప్లానర్లు వస్తున్నారు, కొంచెం చెప్పండి అంటే మళ్ళీ మనమే ఫోన్లు చేసి మనం ఎవరో ఒకరు మనకు పెద్దలు చేస్తారు. మళ్ళీ మనం ఆ గౌరవం కోసం లోపల్లో ఉన్నాం కాబట్టి రిప్రజెంటేటివ్గా మళ్ళీ మనం అధికారులకి ఆదేశించి రిక్వెస్ట్ చేసో కొంచెం చూడండి, మరి వాళ్ళు ఏదో చిన్న చితుకుల్లో కట్టుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అని మనమే చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం అంటే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ లోకల్గా మనం కూడా వచ్చిన వాళ్ళని కాదనలేక కొంతమంది చేసేది ఉంది. ఇదే విషయంలో ఒత్తిళ్లు గురి చేసి అనాథరైజ్ లేఅవుట్లో ప్లాన్ అప్రూవల్ కూడా ఇచ్చే పరిస్థితి అధికారులకు ఉంది. సరే, ఇవన్నీ కాదు, మేము నగర పంచాయతీలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ ను పెంచే విధానంలో కానీ కన్స్ట్రక్షన్స్ ని ఎలాగా ఆఫ్ చేయలేదు. ఇందాక ఆయన అన్నారు మున్సిపాలిటీలో బిల్డింగ్ కట్టాలంటే ఆదివారం కట్టాలి. సరే, 365 రోజుల్లో బిల్డింగ్ కట్టడానికి ఇచ్చేద్దాం. వాళ్ళు ఏదైనా కట్టింది ఉంటే కనుక కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మనము కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కట్టించే పరిస్థితి మీ నామ్స్ ప్రకారంగా ఉంటే ఇమీడియట్ గా కట్టించండి. ఎందుకంటే ఒక రూలు ఇంకొక రూలు కాదు. టౌన్ ప్లానర్స్ మీరు కూడా మీ నిర్లక్ష్యమై మీ యొక్క అధికారులకి మీద ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇవాళ 15 రోజులు 18 రోజులు మీరు లాగిన్ లో పెట్టుకుని ఒక అప్రూవల్ ఫైల్ వచ్చింది మీ దగ్గరికి, ఒక ఎల్టీపీ నుంచి ఫైల్ వచ్చింది అంటే కనుక లాగిన్ లో పెట్టుకుని 15 రోజులు 16 రోజులు 18 రోజులు
మీరు ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అంత నిర్లక్ష్యం మీరు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక లాగిన్కి, ఒక టౌన్ ప్లానర్ లాగిన్కి ఒక అప్రూవల్ ఫైల్ వచ్చిందంటే ఎన్ని రోజులు ఫార్వర్డ్ చేయాలి మేడం గారు? అది 2 days. 2 days నుంచి మీరు 15 రోజుల వరకు ఎందుకు చూడలేదు? హుటాహుటిని 15 రోజుల్లోనూ 18 రోజులు, ఆఖరికి 18 రోజులు దాటితే డిఎండి అయిపోతుంది. అది మీరు 18 రోజునే మీకున్నటువంటి పై అధికారులకు మార్చేసి పెట్టేసి దాన్ని ఫార్వర్డ్ చేసేయడం వల్ల ఇందులో మీరు ఇంటర్నల్ గా మీకు ఏమన్నా మాటల్లో మంతనాలు ఏమైనా జరుగుతున్నాయి అక్కడ? మీ పని ఏంటి? సంవత్సరానికి ఎన్ని ప్లానింగ్లు వస్తాయి మీకు? అసలు నెలకి ఎన్ని ప్లాన్లు వస్తున్నాయి? అసలు పుట్టుకోమని సంవత్సరానికి 10 ప్లానింగ్లు కూడా టౌన్ ప్లానర్ ఖాతాలోకి రావు. కానీ మీరు ఎందుకు లాగిన్లు చెక్ చేసుకోవడానికి అంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? అంత నెగ్లిజెన్స్ మీ ఉద్యోగం పట్ల, మీ వృత్తి పట్ల ఎందుకుందో మాకు అర్థం కావట్లేదు. నేను ఆల్రెడీ మొన్న చెప్పాను, నేను ఇటువంటి చూడండి, మీరు ఎక్కడైనా సరే ఒకటే ధర్మం అంతే. మన 20 వార్డుల్లో కూడా ఎవరికైనా ఏదైనా చేయాలి అంటే ఇక్కడ పక్షపాతం వద్దు. చైర్మన్ గారు ఒకలా చెప్పారు, లేకపోతే ఇంకొక ఆయన ఒకలా చెప్పారు, పునర్లేఖ గారు ఒకలా చెప్పారు. ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలు. మీ ధర్మం ప్రకారం ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేయండి. ఎంత చేయండి. మీరు అనాథరైతే లేఅవుట్లో ప్లానింగ్ ఒక చోట ఇచ్చారనుకుంటే రిమైనింగ్ ఉన్నటువంటి అనేక లేఅవుట్లో కూడా ప్లానింగ్ ఇచ్చేయండి. ఇన్కమ్ సోర్స్ అనేది 3 వరకు పెరుగుతుంది. డబ్బులు కట్టుకోవడానికి బెనిఫిషియర్ రెడీగా అయితే ఉన్నాడు. సో మీరు దీని మీద దృష్టి పెట్టి ఇటువంటి కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అది లేదు ఇప్పుడు. అది లేదంటే ఇక్కడ అది కమిషనర్ గారు వీకెండ్ లెక్క అని చెప్పాలి. ఇమీడియట్ గా పంపించండి. ఈ డిపార్ట్మెంట్ మీద ఎవరైతే రాలేదో ఆ డిపార్ట్మెంట్ మీద డైరెక్ట్ గా కలెక్టర్ గారు పంపించండి. వరద ప్రభావం రోజురోజుకి పెరగడంతో లంక గ్రామాల్లోని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. తాళరేవు మండలం పిల్లంక గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తలంక గ్రామంలో వరద నీరు పంట పొలాలను ముంచెత్తింది. పొలాల్లో వేసిన బెండ, వంగ తదితర కూరగాయలతో పాటు అరటి తోటలు నీట మునిగాయి. దీంతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. పిల్లంక గ్రామ పంచాయతీ రెవెన్యూ అధికారులు వరద ప్రభావిత గ్రామాలలో పర్యటించి పరిస్థితిని పరిశీలించి గ్రామస్తుల్ని అప్రమత్తం చేశారు. బెండ తోట మళ్ళీ ఎక్కేస్తుందండి. మళ్ళీ వరద వచ్చేస్తుందా? వచ్చేస్తుందండి మళ్ళీ 12 గంటల నుంచి. సార్ నువ్వు చనుకోవడం సార్, మా పంట పొలం అంతా మొత్తం నష్టపోయిందండి. మాకు నష్టపరిహారం ఇస్తుంటారని చెప్పేసి మీ ప్రభుత్వానికి కోరుకున్నాను నేను. అంతేనంటవా? పూర్మ అయ్యన్న ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? నేను ఇదైతే 5 గుంటలండి. ఇది ఇంకా ఖాళీ చేను 10 గుంటలు చేస్తున్నాం. అది వ్యవసాయమా? వ్యవసాయం అండి. వరి పంట? వరి పంట కదండి. మొక్కజొన్న, నువ్వు, కత్తిరి నువ్వు, కూరగాయలు, బీర తోట. అవి ఎక్కడ ఉన్నాయండి? అయ్యా అది ఖాళీ లంక దిగి వెళ్ళాలండి. అవి మునిగిపోయా? మునిగిపోయండి. అవి ఎన్ని ఎకరాలు మునిగుంటాయో? అన్నీ లంక అంతా మునిగిపోయిందండి. ఇప్పుడు మొక్కజొన్న ఎంత ఉంటుందండి పెట్టుబడి ఎకరానికి? ఎకరానికి ఎంత ఉన్నాకేమండి 30,000 ఉంటుంది. ఎకరానికి పెట్టుబడి అవుతుందా? కాయగూరలు? కాయగూరలు అయితే ఇదిగోండి దీనికి వచ్చేసిన 10,000 అయిందండి విత్తనానికి అయితే. పిండికి అయితే 5 గుంచాలకి. 5 గుంచాలకి. ఇప్పుడు ఇంకా కాయగూర కోయలు. అయ్యో, కోసి టైంకి ఇలా అయిపోయిందా? కోసి టైంకి అలాగే అయిపోయింది. సరిగ్గా కోసి మొక్కకు వచ్చింది. అయిపోయింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గంటకు వరద ప్రభావం పెరుగుతూ వస్తోంది. గత 4 రోజుల నుంచి వరద నీరు లంక గ్రామాల్లోకి చేరడంతో ప్రభావిత ప్రాంతాల్లో పంటలు నీట మునిగి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ధవళేశ్వరం, భద్రాచలం వద్ద గంటకు వరద నీరు పెరగడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామస్తులకి మరింత ఆందోళన మొదలైంది. ధవళేశ్వరం వద్ద వరద నీరు పెరగడం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యానం వద్ద గౌతమి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మరింత గోదావరి వరద ఉధృతంగా పెరిగితే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లోకి వరద నీరు చేరే పరిస్థితి ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కాకినాడ జిల్లా కాజలూరు మండలం చేదువాడ గ్రామం గవర్నమెంట్ స్కూల్స్లో పుస్తకాలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు. కాకినాడ జిల్లా కాజలూరు మండలం చేదువాడ గ్రామం గవర్నమెంట్ స్కూల్స్లో పుస్తకాలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు. అలాగే మరి మండలం మొత్తం మీద ఉన్నట్లయితే 26 గ్రామాలు హై స్కూల్తో సైతంగా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మిడ్ డే మీల్స్ కానివ్వండి, ప్లస్ మెటీరియల్స్ కానివ్వండి, అలాగే మరి అమ్మఒడి ఒక గతంలో అయితే అమ్మఒడి అని చెప్పేసి ఇచ్చేవారు. ఇద్దరుంటే ఒక కుటుంబంలో ఒకరికి ఇవ్వడం, ముగ్గురుంటే కూడా ఒకరికి ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం మారింది కాబట్టి ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా కూడా వాళ్ళ యొక్క అకౌంట్కి 15,000 రూపాయలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అని చెప్పేసి ఈ 2-3 రోజుల బట్టి మేము న్యూస్ వింటున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, విద్యాశాఖ మంత్రి చెప్తున్నారు, అలాగే టీచర్స్ కూడా అదే దీని మీద ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండాను మరి అమౌంట్ కూడా మీకు డిస్ట్రిబ్యూషన్ దీనికి కావాల్సినటువంటి ఆధార్ కార్డు కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, లేదంటే రేషన్ కార్డు కానివ్వండి, ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి. ఒకవేళ ఆధార్ లేకపోతే ఆ బాధ్యత కూడా టీచర్స్ మీద పడుతుంది. ఇప్పుడు ఆ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే పంచాయతీరాజ్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఈ టీచర్స్ ఆ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇంత కాస్ట్లీ మెటీరియల్స్ ఇచ్చి మీకు భోజనాలు ఏర్పాటు చేసి అన్ని విధాలు కూడా మీ యొక్క పరిస్థితులతో సైతంగా ఈరోజు ప్రభుత్వం మీద కొన్ని వేల కోట్ల రూపాయలు భారం పడుతుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వెనకాడినటువంటి అవకాశాలు లేవు. దీన్ని సద్వినియోగం చేసుకుని పేరెంట్స్ పిల్లల మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు పిల్లలు. ఇక్కడ నుంచి హైదరాబాద్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, వివిధ రాష్ట్రాలు కానివ్వండి, వివిధ దేశాలు కూడా వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈరోజు చాలా మంది అమెరికాలో కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, అనేక దేశాల్లో మన భారతదేశంలో కన్నా ఎక్కువగా మన రాష్ట్రం నుంచి వెళ్ళేస్తారు. కలిసి ఉన్నప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు మన రాష్ట్రమే ముందడుగులో ఉంది. ఆ బాధ్యతలు ఎందుకంటే పేరెంట్స్ తీసుకున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు టీచర్స్ చాలా మంది ఇక్కడ పాత వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. మా ఉర్దూ మేడం గారు, ఈ మేడం గారు, మిగతా ముగ్గురు కూడా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళే. ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు సార్ని అడిగానండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి. ఈ ఫర్నిచర్ రావడానికి కూడా సార్ ప్రమేయం ఉందని చెప్పేసి తెలిసింది. అందుగురించి ఆయన ప్రత్యేకించినటువంటి మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో కూడా టీచర్స్ వెనకాడవలసిన పని లేదు. ఇక్కడ అప్ టు డేట్ ఈ రోజు వరకు కూడా గతంలో వెళ్ళిపోయినటువంటి టీచర్స్ కూడా సుబడి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఎటువంటి నిర్లక్ష్యం లేకుండాను. అయితే మీకు కావాల్సినటువంటి ఏమైనా ఏర్పాటు కావాలంటే చెప్పండి, మేము ఏర్పాటు చేస్తాం. నేను ఒక సంవత్సరం నుండి స్కూల్ రావట్లేదు, లేకపోతే ఎవ్రీ మంత్. రామచంద్రాపురం డివిజన్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించిన పిల్లి ప్రసాదరావు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలో ఏపీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల్లో జనరేటర్ గుర్తుపై పోటీ చేసిన పిల్లి ప్రసాదరావు, బల్బు గుర్తుపై పోటీ చేసిన బడుగు రాజుపై గెలుపొందారు. పిల్లి ప్రసాదరావును నూతన అధ్యక్షునిగా ప్రకటించిన అసోసియేషన్ నాయకులు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు పిల్లి ప్రసాదరావు మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులందరికీ అందుబాటులో ఉంటూ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నా పేరు పిల్లి ప్రసాదరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం రామచంద్రపురం డివిజన్కి ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ అధ్యక్ష ఎన్నికల్లో ఈరోజు నా మిత్రులందరూ కూడా నన్ను అఖండ మెజార్టీతో గెలిపించారు. వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు. మరి ఈరోజు మిత్రులందరూ వారు ఏ విధమైన ఆలోచనతో, ఏ విధమైన నమ్మకంతో ఈ అధ్యక్ష ఎన్నికల్లో నన్ను మరి ఇంత మంచిగా గెలిపించారో వారి నమ్మకాన్ని ఎప్పుడు కూడా తూచా పాటిస్తూ వారికి ఏ ఆపద వచ్చినా మా అసోసియేషన్లో పూర్వం చేసిన సూచనలు పెద్దల ద్వారా వారు తెలుసుకుంటూ ఇంకా నేను ముందుకు తీసుకెళ్తానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మా అసోసియేషన్లో కానీ బయట కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే నేను ముందుండే వ్యక్తిని, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి మా సభ్యులు ఇచ్చిన ఈ సపోర్ట్ను నేను సద్వినియోగం చేసుకుంటానని మీ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను. జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం. యానాం పీఆర్టీసీ బస్సు సర్వీస్ని కనకాలపేట వరకు పొడిగించాలని కనకాలపేట నవతరం యూత్ అధ్యక్షులు కోన సత్య కోరారు. శనివారం ఉదయం ఆయన మాట్లాడుతూ కనకాలపేట నుంచి ప్రజలు ప్రభుత్వ ఆఫీసులకు, హాస్పిటల్కి, బ్యాంకు పనులకు, కూలీ పనులకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పీఆర్టీసీ బస్సు సర్వీస్ కనకాలపేట వరకు నడిచేదని, బస్సు రాకపోకలు లేకపోవడంతో వాహనాలు లేని వృద్ధులు, స్థానిక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పీఆర్టీసీ బస్సు కనకాలపేట నుండి సావిత్రినగర్ వరకు నడపవలసి ఉండగా కేవలం యానాం సావిత్రినగర్ వరకు మాత్రమే బస్సు నడుస్తుందన్నారు. పీఆర్టీసీ బస్సుని కనకాలపేట వరకు నడపాలని పుదుచ్చేరి ట్రాన్స్పోర్ట్ కమిషనర్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, యానాం ఎమ్మెల్యే అశోక్, పరిపాలనాధికారి మునిస్వామికి గతంలో గ్రామస్తులు వినతిపత్రం అందించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు స్పందించి కనకాలపేట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కారం దిశగా ఆలోచించాలని మరొకసారి విజ్ఞప్తి చేశారు. వెంటనే పీఆర్టీసీ బస్ సర్వీస్ను కనకాలపేట వరకు పొడిగించి ప్రజలకు బస్ సర్వీస్ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఆ బస్సుల మీద ఇప్పటికీ కూడా కనకాలపేట టు సావుతున్నారనే రాసి ఉంటుంది. కాకపోతే కనకాలపేట కొద్ది సంవత్సరాల నుంచి తిరగటం మానేసింది. ఈ తిరగకపోవడం వల్ల వృద్ధులు, వికలాంగులు, అలాగే పెన్షనర్లు, బ్యాంక్ పని ఉన్న వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ వృద్ధులు, వికలాంగులు యానం చేరుకోవాలంటే హాస్పిటల్కి కానీ దేనికైనా చేరుకోవాలంటే మధ్యలో ఒక డంపింగ్ యార్డ్ కూడా ఉంది. ఆ డంపింగ్ యార్డ్ దగ్గర కుక్కలు, పశువులు ఉండటం వల్ల ఈ వృద్ధులు, వికలాంగుల్ని కరవటం, పడవటం చాలా నరకయాతన అనమాట. చాలాసార్లు అధికారులకి చెప్పడం జరిగింది, ఇలాగ కనకాలపేట పీఆర్టీసీ బస్ని తిరిగేటట్టు చేయండి సార్ అని. కానీ ఎందుకో మేము చెప్పడం, వాళ్ళు సరే అంటాం, ఇలా గడిచిపోతుంది.
ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా కుక్కలు విపరీతంగా పెరిగిపోవటం, ఈ వెళ్ళడానికి ఉద్యోగస్తులు అవుతే, కూలి పని చేసుకునే వాళ్ళేటి, వికలాంగులేటి, వృద్ధులేటి, ఏంటో ఎన్నిసార్లు చెప్పినా వినకపోవటం, తర్వాత వీళ్ళ ఇబ్బందులు ఈ విధంగా ఉండటం. సరే ఏదేమైనా ఇప్పుడు దయించి ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచైనా కనకాలు పెట్టట్టు సాగుతున్నారు నడుపుతారని, ఈ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూడాలని కనకాలు పెట్టే తరపు నుంచి నేను తెలియజేస్తున్నాను. రాజమహేంద్రవరం నగరంలో ఏటీఎంలలో పెట్టాల్సిన నగదును పట్టుకుని ఉడాయించిన ఒక సంస్థ చిరుద్యోగిని జిల్లా పోలీస్ యంత్రాంగం కొన్ని గంటల వ్యవధిలోనే తమ అదుపులోకి తీసుకుంది. చోరీ కాబడిన 2,20,50,000 రూపాయల మొత్తాన్ని పూర్తిగా రికవరీ చేసింది. దీనికి సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ డి నరసింహకిషోర్ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామం మాచరమట్ల ప్రాంతానికి చెందిన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే యువకుడు చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అతన్ని 24 గంటలు గడవకుండానే అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యానం గౌతమి గోదావరికి వరద నీరు మరింత పోటెత్తడంతో ముంపు ప్రాంతాలను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన యానం పరిపాలనాధికారి మునిస్వామి. కాకినాడ జిల్లా కాజులూరు మండలం చేదువాడ గ్రామం గవర్నమెంట్ స్కూల్లో పుస్తకాలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు. ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద రోజురోజుకి పెరగడంతో భయాందోళన చెందుతున్న లంక గ్రామాలలోని ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.